హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనం టీజీ పాలిసీ 2024 అడ్మిషన్స్ ద్వారా లాస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్, లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ చూడబోతున్నాం. గవర్నమెంట్ పాలిటెక్నిక్ వరంగల్ స్టేట్లో టాప్ థర్డ్ పాలిటెక్నిక్ కాలేజీ. ఈ టాప్ థర్డ్ పాలిటెక్నిక్ కాలేజీలో వివిధ బ్రాంచెస్లో కేటగిరీ వైజ్ లాస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, మరి ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ లోపు ఉంటే మనకి సీట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇందుకోసం మనము ఇదే వెబ్సైట్లో మనకి లాస్ట్ ఫేజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు ఫైనల్ ఫేజ్ లేదా లాస్ట్ ఫేజ్ అనేది ఉంది. దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇలా ఎక్సెల్ షీట్ ఒకటి ఓపెన్ అవుతుంది. సో ఎక్సెల్ షీట్ డౌన్లోడ్ అవుతుంది. దీన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత నేను ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్టర్ అవుట్ చేశాను. సో ఫిల్టర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇలా ఉంటుంది. సో దీన్ని మనం సేవ్ చేసుకుందాము. ఓకే, ఇక్కడ మాసప్ ట్యాంక్ అని ఉంది, కాకపోతే మీకు ఇక్కడ జీపీటీ వరంగల్ అది. సో ఈ వరంగల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో మనకి టోటల్గా ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్, ఈసీ, ట్రిపుల్ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది. మరి ఈ బ్రాంచెస్లో మనకి ఈ కోర్సెస్లలో సీట్ రావాలి అంటే కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి అనేది 1 by 1 చూసుకుంటూ వెళ్దాం. సో మనం చూస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ వరంగల్లో కంప్యూటర్ సైన్స్లో మనకి ఓసీ బాయ్స్కి వచ్చి లాస్ట్ ఫేజ్లో 1843 ర్యాంక్ కట్ ఆఫ్ ర్యాంక్గా ఉంది. ఓసీ గర్ల్స్ కూడా అలాగే ఉంది. బాయ్స్కి వచ్చి మనకి బీసీఏ కేటగిరీలో 3365 ర్యాంక్ కట్ ఆఫ్ ఉంది. బీసీఏ గర్ల్కి వచ్చి మనకి 3906 ర్యాంక్ కట్ ఆఫ్ ఉంది. అండ్ బీసీబీ బాయ్కి వచ్చి మనకి 2721 ర్యాంక్ కట్ ఆఫ్ ఉంటే బీసీబీ గర్ల్కి వచ్చి 2725 ర్యాంక్ కట్ ఆఫ్ ఉంది. బీసీసీ బాయ్స్కి వచ్చి మనకి 2095 అండ్ గర్ల్స్ కూడా అలాగే ఉంది కట్ ఆఫ్ ర్యాంక్. బీసీడీ బాయ్స్కి వచ్చి మనకి 2073 కట్ ఆఫ్ ఉంటే గర్ల్స్కి వచ్చి 2333 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ ఉంది. బీసీఈ బాయ్స్కి వచ్చి మనకి 2874 కట్ ఆఫ్గా ఉంటే బీసీఈ గర్ల్కి వచ్చి 4358 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. అండ్ ఎస్సీ బాయ్స్కి వచ్చి మనకి 6028 ర్యాంక్ కట్ ఆఫ్ ఉంటే ఎస్సీ గర్ల్కి వచ్చి 6987 ర్యాంక్ కట్ ఆఫ్ ఉంది. ఎస్టీ బాయ్స్కి వచ్చి 12082 ర్యాంక్ కట్ ఆఫ్ ఉంది. ఎస్టీ గర్ల్స్కి వచ్చి 25149 ర్యాంక్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో కట్ ఆఫ్ ర్యాంక్గా ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటాలో అయితే మనకి 4920 ర్యాంకు బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఉంటే గర్ల్స్కి మాత్రమే ఎక్స్క్లూజివ్గా 5250 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది ఈడబ్ల్యూఎస్ గర్ల్స్కి. అలాగే మన ఈ బ్రాంచ్లో ఇదే కాలేజీలో మనకి ఈసీ బ్రాంచ్లో ర్యాంక్స్ ఎలా ఉన్నాయంటే ఓసీ బాయ్స్కి వచ్చి 4625 ర్యాంక్ కట్ ఆఫ్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఉంది. అలాగే బీసీఏ బాయ్స్ అండ్ గర్ల్స్కి వచ్చి 9809 ర్యాంక్ కట్ ఆఫ్ ఉంది. అండ్ మనకి బీసీబీ బాయ్కి వచ్చి 4625 కట్ ఆఫ్ ఉంటే బీసీబీ గర్ల్కి వచ్చి 5405 ర్యాంక్ కట్ ఆఫ్ ఉంది. బీసీసీ బాయ్స్కి వచ్చి మనకి 18152 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. గర్ల్స్ కూడా అలాగే ఉంది. అండ్ బీసీడీ బాయ్స్కి వచ్చి మనకి 5678 ర్యాంక్ కట్ ఆఫ్ ఉంది. బీసీడీ గర్ల్కి వచ్చి మనకి 6110 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంటాయి. బీసీఈ బాయ్స్కి వచ్చి మనకి 6564 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీఈ గర్ల్కి వచ్చి 15077 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. అండ్ ఎస్సీ బాయ్స్కి వచ్చి మనకి 19257 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంటే ఎస్సీ గర్ల్కి వచ్చి మనకి 19920 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఎస్టీ బాయ్స్కి వచ్చి మనకి 24897 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంటాయి. ఎస్టీ గర్ల్కి వచ్చి 3365 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటాలో అయితే 15303 ర్యాంక్ అనేది బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి కట్ ఆఫ్గా ఉంటే ఈడబ్ల్యూఎస్ గర్ల్స్కి మాత్రమే 44946 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. అండ్ మనకి ఇదే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో ట్రిపుల్ బ్రాంచ్ కూడా ఉంది. ట్రిపుల్ బ్రాంచ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూద్దాం. 4745 ర్యాంక్ అనేది ఓసీ బాయ్స్ కట్ ఆఫ్గా ఉంటే ఓసీ గర్ల్కి వచ్చి 5176 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. అదే మరి బీసీఏ బాయ్స్కి వచ్చి మనకి 8514 కట్ ఆఫ్గా ఉంది. బీసీఏ గర్ల్కి వచ్చి మనకి 14432 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంటే బీసీబీ బాయ్స్కి వచ్చి మనకి 6093 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. బీసీబీ గర్ల్కి వచ్చి మనకి 7887 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంటే బీసీసీ బాయ్స్కి వచ్చి మనకి 4745 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. అండ్ బీసీసీ గర్ల్కి వచ్చి మనకి 34812 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. అండ్ బీసీడీ బాయ్స్కి వచ్చి మనకి 6508 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీడీ గర్ల్కి వచ్చి మనకి 8144 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. అండ్ బీసీఈ కోటాలో మనకి బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి మనకి 13268 ర్యాంక్స్ కట్ ఆఫ్గా ఉన్నాయి. అదే మరి ఎస్సీ బాయ్స్కి వచ్చి మనకి 19568 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంటే ఎస్సీ గర్ల్కి వచ్చి మనకి 25250 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. ఎస్టీ బాయ్స్కి వచ్చి మనకి 20747 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంటే ఎస్టీ గర్ల్కి వచ్చి 21431 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటాలో అయితే 34572 ర్యాంక్ అనేది బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఇంక్లూడ్గా ఉంటే గర్ల్స్కి మాత్రమే 66742 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. ఇదే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో మనకి నెక్స్ట్ టాప్ బ్రాంచ్ వచ్చి సివిల్ ఇంజనీరింగ్. ఇది 12123 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఓసీ బాయ్స్ కోటాలో గర్ల్స్ కోటాలో సీట్ వచ్చింది. అదే బీసీఏ కోటాలో అయితే మనకి 14802 ర్యాంక్స్ కట్ ఆఫ్గా ఉంది. బీసీఏ గర్ల్కి వచ్చి మనకి 40928 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీబీ బాయ్స్కి వచ్చి మనకి 17852 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంటే బీసీబీ గర్ల్కి వచ్చి మనకి 25996 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీసీ బాయ్స్కి వచ్చి మనకి 12123 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీసీ గర్ల్కి వచ్చి మనకి 24500 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో లాస్ట్ ఇయర్ అడ్మిషన్ వచ్చింది. అదే బీసీడీ బాయ్స్కి వచ్చి మనకి 14306 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంటే బీసీడీ గర్ల్కి వచ్చి మనకి 18330
ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. ఇంతకంటే తక్కువ వస్తే ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో మనకి లాస్ట్ ఫేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో చెప్పలేము, లాస్ట్ ఫేజ్లో మాత్రం సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. బీసీఈ బాయ్స్కి వచ్చి మనకి 21,431 ర్యాంక్ అనేది బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఇద్దరికి కట్ ఆఫ్గా ఉంది. అండ్ ఎస్సీ బాయ్స్కి వచ్చి మనకి 28,267 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఎస్సీ గర్ల్కి వచ్చి మనకి 39,752 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఎస్టీ బాయ్స్కి వచ్చి మనకి 29,311 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఎస్టీ గర్ల్కి వచ్చి మనకి 68,399 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటాలో అయితే 12,123 ర్యాంక్స్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి కూడా కట్ ఆఫ్ ర్యాంక్స్గా ఉన్నాయి. అదే మరి ఈ పాలిటెక్నిక్ కాలేజ్లోని లాస్ట్ బ్రాంచ్ లేదా చివరి బ్రాంచ్ కోర్ బ్రాంచ్, కాకపోతే ఇక్కడ జాయిన్ అవ్వట్లేదు. స్టిల్ మనము మంచి కాలేజ్ కాబట్టి ఈ కోర్సును కూడా ప్రిఫర్ చేయవచ్చు. 23,690 ర్యాంక్ ఓసీ బాయ్స్కి ఇక్కడ ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ వచ్చింది లాస్ట్ ఇయర్. ఎందుకంటే తక్కువ ఉంటే మనకి సీట్ గ్యారంటీగా మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో వరంగల్లో సీట్ వస్తుంది. అండ్ ఓసీ గర్ల్స్కి వచ్చి మనకి 35,329 ర్యాంక్స్ అనేది కట్ ఆఫ్గా ఉంది. బీసీఏ బాయ్కి వచ్చి మనకి 45,761 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంటే బీసీఏ గర్ల్కి వచ్చి మనకి 67,154 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. బీసీబీ బాయ్స్కి వచ్చి మనకి 45,802 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంటే బీసీబీ గర్ల్కి వచ్చి మనకి 59,265 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. బీసీసీ బాయ్స్కి వచ్చి మనకి 25,914 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉండగా బీసీసీ గర్ల్కి వచ్చి మనకి 35,329 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీడీ బాయ్స్కి వచ్చి మనకి 27,867 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉండగా బీసీడీ గర్ల్కి వచ్చి మనకి 67,425 ర్యాంక్ వచ్చినా కూడా ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో లాస్ట్ ఇయర్ మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో సీటు వచ్చేది ఛాన్స్ ఉంది. అండ్ బీసీఈ కోటాలో మనం చూసుకుంటే 43,769 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీఈ గర్ల్కి వచ్చి మనకి 44,916 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఎస్సీ బాయ్స్కి వచ్చి మనకి 55,405 ర్యాంక్ వచ్చినా కూడా ఈ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎస్సీ గర్ల్కి వచ్చి 77,943 ర్యాంక్ వచ్చిన ఈ కాలేజ్లో సీట్ వచ్చింది. ఎస్టీ బాయ్స్కి వచ్చి మనకి 57,930 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఎస్టీ గర్ల్కి వచ్చి మనకి 72,907 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంటాయి. ఈడబ్ల్యూఎస్ కోటాలో అయితే 51,001 ర్యాంక్ వచ్చినా కూడా ఈ వరంగల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో సీట్ వచ్చిన ఛాన్స్ ఉంది. సో ఈ రకంగా మనము ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లోని కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేది తెలుసుకున్నాము. ఈ ఇన్ఫర్మేషన్తో పాటు మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇన్ఫర్మేషన్ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుంది. అలాగే మనము గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో చదవాలా, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్లో చదవాలా, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మాత్రమే మీరు ప్రిఫర్ చేయండి. ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్లో 2-3 కాలేజీలు మినహా మిగతా అన్ని కాలేజెస్లో స్టాఫ్ లేరు, అలాగే మీకు సబ్జెక్ట్స్ అనేది సరిగ్గా టీచ్ చేయరు. కాబట్టి మీరు అనవసరంగా క్యారియర్ నష్టపోతారు. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లోనే మీరు సీట్స్ వచ్చే అవకాశం ఉంటే జాయిన్ అవ్వండి. ఏ బ్రాంచ్లో వచ్చినా పర్లేదు, మీ లైఫ్ అనేది బాగానే ఉంటుంది. ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్ మాత్రం ప్రిఫర్ చేయకండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోనండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో ఇలా అడ్మిషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు స్కాలర్షిప్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, తర్వాత మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా అప్ టు డేట్ మనం యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది. అండ్ అందుకనే మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ మై యూట్యూబ్ ఛానల్. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పాలిటెక్నిక్ అడ్మిషన్స్.